హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ దివాళీ. సో మీరందరూ దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేశారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు క్లాస్ 10 o'clock పెట్టడానికి కారణం ఏంటంటే మీరు 7 నుండి 10 వరకు అంటే 3 గంటలు దీపావళి సెలబ్రేషన్స్లో ఉంటారనే ఉద్దేశంతో చివరి రోజు మనకి మరి ప్రతిరోజు కంటిన్యూస్గా ఏ రోజు కూడా మనం ఆగకుండా ప్రతిరోజు మనం మన యొక్క IIIT క్లాస్ అయితే చూసాము. మరి ఈరోజు కూడా చివరి రోజు ఎందుకు మనం పెట్టకూడదనే ఉద్దేశంతో IIIT అనేది ఈరోజు చివరి రోజు మనకి 45 డే అనేది ఈరోజు లాస్ట్ 10 గంటలకు పెడుతుంది అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ లాస్ట్ చాప్టర్ మనకి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్, స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటుంది. వీలైతే మనకి ప్రాబబిలిటీ కూడా చెప్తాను, ఒకవేళ వీలైతే కాన్సెప్ట్. సో మీకు ఈ రోజుతో మ్యాథమెటిక్స్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అవుతుంది. ఫిజిక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కెమిస్ట్రీ కూడా నిన్నటితో మనకి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది. అంటే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయ్యాయి. సో అయితే ఇంకా మనకి బయాలజీ 2 చాప్టర్స్ అయ్యాయి. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి 2 చాప్టర్స్ అయ్యాయి. మిగిలిన బయాలజీ 8 లెసన్స్ కూడా డైలీ మీకు మార్నింగ్ 10 o'clock వస్తుంది. మరి 7 గంటలకి రోజు ఏమొస్తుంది సార్ అంటే ఎందుకంటే 45 డేస్ కోర్స్ అయిపోయింది కనుక రేపు నుండి నేను మోడల్ పేపర్స్ అనేవి మీకు పెడుతున్నాను. సో రోజుకి ఒక మోడల్ పేపరు, లేదంటే ప్రాక్టీస్ పేపర్, లేదంటే ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో ఇలా మీకు రోజుకి ఒకటి పెడతాను అనమాట. సో అంటే మనకి రేపు 15వ తేదీ నుండి 28 వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు లాస్ట్ రోజు వరకు కూడా మీకు మోడల్ పేపర్స్ అనేవి పెడతాను. అయితే ఎగ్జామ్ ముందు రోజు మనకు మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అని ఉంటుంది. సో మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్ అని ఉంటుంది. సో ఆ పేపర్ మనకు చాలా బాగుంటుంది. సో అది కూడా చూడండి. సో ఏదేమైనా సరే ఇదంతా కూడా ఫ్రీ. సో అయితే చాలామంది నాకు ఏంటంటే ఫోన్ చేసి సార్ మాకు మోడల్ పేపర్స్ కావాలి, మాకు ఎక్కువ మోడల్ పేపర్స్ కావాలి, మాకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి సార్ అని అంటున్నారు. అయితే ఈ రోజు వరకు మీకు ఏదైతే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈరోజు నేను చాలా బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ పోస్ట్ చేయడం జరిగింది. స్టడీ లెవెల్, ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎక్స్ట్రా స్టడీ లెవెల్. ఈరోజు నేను చాలా అంటే బిట్స్ నేను పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వితిన్ 2 or 3 డేస్లో మొత్తం అంతా కూడా 10,000 ఏదైతే నేను 10,000 బిట్స్ మ్యాథ్స్లో చెప్పానో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది వితిన్ 4 or 5 డేస్. లేదంటే 21st లోపైనా సరే మనకి 10,000 బిట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అయితే 21st తర్వాత మనకి ఓన్లీ 1 వీక్ ఉంటుంది ఎగ్జామ్కి టైము. సో ఆ 1 వీక్ మోడల్ పేపర్స్ అనేవి నేను మెంబర్షిప్ అనేది కొత్తగా నేను క్రియేట్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే యూట్యూబ్ వారు జాయిన్ బటన్ ఇచ్చారు కనుక జాయిన్ బటన్ మనం యూజ్ చేసే ఉద్దేశంతో మనకి ఎక్స్ట్రా మోడల్ పేపర్స్ మనకి ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాను. ఏంటంటే అండి జీస్మార్ట్ టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్. సో ఈ మెంబర్షిప్ ఏంటంటే టాప్ 20 మోడల్ పేపర్స్. సో మరి ఈ టాప్ 20 మోడల్ పేపర్స్లో ఏముంటుంది సార్? ఇందులో 10 మోడల్ పేపర్స్ నా చేతితోనే నేనే హ్యాండ్ రైటింగ్తో సో రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఏ విధంగా రాస్తానంటే సో ఇక్కడ బిట్ రాస్తాను, ఆ బిట్ సంబంధించి కొంచెం గ్యాప్ ఉంచుతాను, ఆ గ్యాప్లోనే చేస్తాను. ఎందుకంటే మన ఎగ్జామ్లో క్వశ్చన్ పక్కనే మనం ఆన్సర్స్ రాయాలి. ఎప్పుడైనా సరే రఫ్ ప్లేస్ ఇచ్చినా అది యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇదే ప్రశ్నని అక్కడ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయడం చాలా ఇబ్బంది. అంటే మళ్ళీ ఇది అక్కడ కాపీ చేస్తాం, మళ్ళీ అక్కడ చేస్తాం, అక్కడ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇక్కడ చూస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ OMRలో పెడతాం. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. అంటే మనం ఆ క్వశ్చన్ పక్కన మనం ఆన్సర్స్ రాస్తాం అనుకోండి, సొల్యూషన్ రాస్తాం అనుకోండి, సో మనకి ఆన్సర్ వస్తే కనుక ఇమీడియట్గా OMRలో మనం పబ్లింగ్ చేయొచ్చు. సో అందుకని ఉద్దేశం ఏంటంటే మనం ఆ క్వశ్చన్ పక్కనే చేసే విధంగా నేను ఆ విధంగా టాప్ 10 మోడల్ పేపర్స్ అంటే 20లో 10 మోడల్ పేపర్స్ నేను నా చేతులతోనే సో రాసి నీట్గా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ రాస్తాను, ఫిజిక్స్ రాస్తాను, కెమిస్ట్రీ రాస్తాను, బయాలజీ రాస్తాను. అయితే మ్యాథమెటిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మీకు ఫిజికల్ సైన్స్, బయాలజీ కూడా మా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారి చేత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాప్ 10 మోడల్స్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చాలా డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకి IIIT ఎలాగైనా సరే ఒక్క మార్క్ కూడా పోకూడదు, అన్ని మార్క్స్ రావాలి, ఫుల్ మార్క్స్ రావాలి. సో 90+ రావాలి. 90+ వస్తే మనకి ఖచ్చితంగా మనకు నచ్చిన చోట ప్లేస్ వస్తుంది. సో ఈ గ్రూప్ ఏంటంటే ఎవరైతే బాగా ఎక్కువ ప్రాక్టీస్ కావాలో వాళ్ళకి మాట. అయితే ఈ PS బయాలజీ అంటే ఒక ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 1 ప్రశ్నకి మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏది కరెక్ట్ అవుతుంది, మిగతా 3 ఎందుకు రాంగ్ అవుతుంది, ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఒక ఆప్షన్ రైట్, సో అది ఎందుకు రైట్ అయిందో చెప్తాం. మిగతా 3 ఎందుకు రాంగ్, సో మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అయ్యాయి అది కూడా చెప్తాం. మిగతా 3 దేనికి రైట్ అవుతాయో ఆ విధంగా కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ఇన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫిజిక్స్ అండ్ బయాలజీ. సో మ్యాథమెటిక్స్ అయితే తిరగలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఏ ప్రశ్న ఇస్తారో దానికి ఖచ్చితంగా షార్ట్ కట్లో ఆన్సర్ వస్తుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. సో మంచి షార్ట్ కట్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లోని చాలా మంచి సెలెక్ట్ చేసుకుని ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఈ మోడల్ పేపర్ టాప్ 10 మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన
మోడల్ పేపర్ ప్రకారం ఉంటుంది. గవర్నమెంట్ మనకి రిలీజ్ చేసింది. సో కొన్ని క్వశ్చన్స్ మ్యాచింగ్ ఉన్నాయి. సో మ్యాచింగ్ కూడా ఇస్తాను. కొన్ని క్వశ్చన్స్ అసెస్ క్వశ్చన్స్ మాట, అంటే ఏ రైటా బి రైటా, లేదంటే రెండు రైటా, లేదంటే రెండు రాంగా, లేదంటే మొదటి ఆన్సర్ రెండో ఆన్సర్ రైటు, మొదటి ఆన్సర్ రెండో ఆన్సర్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ చదివేసి ఆ పారాగ్రాఫ్కి ఆన్సర్స్ రాయాలి. అటువంటి మ్యాథ్స్ బిట్స్ కూడా ఇస్తున్నారు. సో మొత్తం ఎన్నైతే రీజనింగ్ అనలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్లో అన్నీ కూడా మనకి మోడల్ పేపర్ ప్రకారమే రాయడం జరుగుతుంది. నేనే రాస్తాను. మనకి గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్ ప్రకారమే అన్ని చాప్టర్స్లోని మొత్తం అన్నీ తయారు చేసి నేను ఇస్తాను. సో టాప్ 10 మోడల్ పేపర్స్. అయితే ఇంక టాప్ 20లో ఇంకో టాప్ రిమైనింగ్ మోడల్ పేపర్స్ ఏంటంటే, సో ఇందులో ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇస్తాను. అంటే డైలీ మనకి ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇది టాప్ 10 నేనే రాస్తాను ఇవి కూడా. అయితే ఏంటంటే వీటికి ఫిజిక్స్ బయాలజీ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎందుకంటే ఈ టాప్ 10 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేడమ్స్ చాలా టైం పడుతుంది. సో బట్ ఏంటంటే వీటికి మటుకు నేను మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవి మటుకు నేను ఖచ్చితంగా మీకు అందరికీ ఏదైతే మెంబర్షిప్ ఉందో అందులో నేను యాడ్ చేస్తాను. అయితే ఇంకా ఇది ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు నుండి ఉందంటే 21st నుండి 25th వరకు, అంటే 5 days మాత్రమే ఈ టాప్ 10. సో ఈ టాప్ 10 ఉన్నాయి కదా, అవి 5 days మాత్రమే. మార్నింగ్ 8 o'clockకి ఒక పేపర్ పెడతాను. మీకు మార్నింగ్ 8 o'clockకి ఒక పేపర్ పెడతాను, అంటే వీడియో పెడతాను. ఈ పేపర్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అయితే పెడతాను అది. సో మీకు ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి మీకు ఒక పేపర్ పెడతాను. ఈవినింగ్ 4 o'clock ఒక పేపర్ పెడతాను. ఈ పేపర్తో పాటు మీకు OMR కూడా పెడతాను. సో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ OMRs మాత్రమే మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఒక 20 లేదా 30 ప్రింట్అవుట్లు తీసుకుని ఉంచుకోండి. సో పేపర్ ఎలాగ మనకి వాట్సాప్లో వస్తుంది కనుక ఆ పేపర్ చూసుకుంటే మీరు ఆన్సర్స్ రాయండి. ఇక్కడ 2 hours తీసుకోండి. అంటే మీకు మనకి 8 o'clock పేపర్ పెడతాను కనుక 10 o'clockకి మీకు దీనికి సంబంధించిన సొల్యూషన్స్ సంబంధించిన వీడియో వస్తుంది. అదేవిధంగా ఈవినింగ్ 4 o'clock నేను పేపర్ పెడతాను కనుక 2 hours రాసుకుంటే ఈవినింగ్ 6 o'clock డైలీ 6 o'clock ఈ పేపర్ సంబంధించిన కీ అనేది సొల్యూషన్ అనేది మీకు పెడతానమాట. సో 80% కూడా ఈ మోడల్ పేపర్స్ కానీ ఈ కీ సొల్యూషన్స్ కానీ సొల్యూషన్స్ సంబంధించిన వీడియో కానీ ఎవరు కూడా పోస్ట్ చేయదు. ఎందుకంటే దిస్ ఇస్ ద మెంబర్షిప్ ప్రోగ్రామ్. సో 80% కూడా మీరు వీటిని ఎవరికి సెండ్ చేయదు. సెండ్ చేస్తే మీకే నష్టం. ఎందుకంటే మీరు అమౌంట్ పే చేస్తున్నారు. సో వారు అమౌంట్ పే చేయట్లేదు. సో అమౌంట్ పే చేసి వాళ్ళు అమౌంట్ పే చేయకపోతే మీకే నష్టం కనుక సో 80% ఇవి పంపించదు. అయితే మరి రిమైనింగ్ 10 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే 26th 27th సో డైలీ 5 26th 5 27th 5 అయితే పెడతాను. అవార్డ్ అంటే ఓన్లీ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు వాటికి ఎగ్జామ్స్ రాయవసరం లేదు. సో రాయాలనుకుంటే రాసుకోవచ్చు. నేను ఎలాగో మీరు OMR డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కనుక రాసుకోవాలంటే రాసుకోవచ్చు. టైం అయితే ఉండదు కనుక ఓన్లీ మ్యాథ్స్లోనే షార్ట్ కట్స్ అన్నీ కూడా ఈ టాప్ 10 రిమైనింగ్ టాప్ 10 మోడల్స్ పేపర్స్లో ఉంటుంది. సో ఈ విధంగా ఇది 10 సో 20 మోడల్ పేపర్స్. మీరు ఎక్స్ట్రా కనుక ఈ 20 మోడల్ పేపర్స్ వస్తున్నాయి. ఇంకా మామూలుగా జనరల్గా డైలీ 7 గంటలకి మనకి సో రోజుకు మోడల్ పేపర్ అయితే వస్తుంది. అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డైలీ 7 గంటలకు మనకి ఏదైతే వీడియో ఉందో అది వీడియో అందరికీ వస్తుంది. సో ఎందుకంటే ఇది ఏంటంటే మనకి ఈ 4 సెంటర్స్లో మనకు నచ్చిన సెంటర్ ఎంచుకోవడానికి సో మనకి మంచి ర్యాంక్ వస్తే మనకి నచ్చిన సెంటర్ మనకి ఇస్తారు కనుక కౌన్సిలింగ్లో కనుక మనం ఇచ్చిన ఆప్షన్స్ మనం ఆన్లైన్లో ఆప్షన్స్ ఇచ్చాం కదా. ఫస్ట్ యూట్యూబ్పై, నెక్స్ట్ న్యూస్ వీడియో, నెక్స్ట్ ఒంగోలు, నెక్స్ట్ శ్రీకాకుళం. సో ఈ 4 ఆప్షన్స్లో మనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకి ఇస్తారు కనుక మనకు ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ రావాలంటే ఖచ్చితంగా మన ర్యాంక్ అనేది 4000 లోపు ఉండాలి. ఆ 4000 ర్యాంక్ రావడం కోసం ఈ మెంబర్షిప్ మాట. సో ఖచ్చితంగా ఇది మటుకు మీకు బాగా ఉపయోగపడుతుంది. సో అయితే మరి ఇది ఎలా జాయిన్ అవ్వాల్సా ఆల్రెడీ మీకు ఎక్స్ట్రా షెడ్యూల్ మెంబర్షిప్ ఏ విధంగా జాయిన్ అవ్వాలో వీడియో పెట్టాను కదా. సో అదే విధంగా జాయిన్ అవ్వాలండి. సో మరి దీనికి కాస్ట్ ఎంత సార్ అంటే సో 499 రూపీస్ అండి. ఈ టాప్ 20 మోడల్ పేపర్స్ అందులోని ఫస్ట్ 10 మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ రిమైనింగ్ 10 మోడల్ పేపర్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. సో ఇలాగ 20 మోడల్ పేపర్స్ అయితే మీకు 499 రూపీస్ మీకు అయితే అవైలబుల్ ఉంది. అది ఏ విధంగా అంటే మీరు యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అయ్యి సో నాకు స్క్రీన్ షాట్ పంపించండి. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే మీరు యూట్యూబ్ ద్వారా ఏదైతే యూట్యూబ్ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవుతారో సో ఆ జాయిన్ బటన్ జాయిన్ అయిన తర్వాత మనకి మెంబర్షిప్ యూఆర్ఏ మెంబర్ అని వస్తుంది. సో దాన్ని నా స్క్రీన్ షాట్ చేసి పంపించండి. సో ఒకవేళ మీరు యూట్యూబ్ ద్వారా పంపించలేకపోతే నాకు కాల్ చేయండి, నేను ఆల్టర్నేటివ్ అనేది చెప్తాను. అయితే ఈ
యూట్యూబ్ ద్వారా మీరు జాయిన్ అయితే ఈ 499 నాకు 499 రాదండి. నాకు 70% మాత్రమే వస్తుంది. యూట్యూబ్ వారు 30% తీసుకుంటారు. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. అంటే మీరు సార్ 500 కదా సార్ 500 వెళ్ళిపోతుంది మీరు ఆలోచించొద్దు. నాకు ఓన్లీ 70% వస్తుంది. సో యూట్యూబ్ వారు మనకి 30% తీసుకుంటారు. సో 70% అంటే అంత 5 7 35 అంటే 350 రూపీస్ మాత్రమే నాకు వస్తుంది. సో అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇది అమౌంట్ అయితే కాస్ట్ బట్ ఏంటంటే సో 350 రూపీస్ మాత్రమే నాకు వస్తుంది. యూట్యూబ్ వారు 150 రూపీస్ తీసుకుంటారు. కనుక ఈ ఎవరైతే ఉన్నారో ఈ 499 పే చేసి నాకు స్క్రీన్ షాట్స్ పంపించినట్లయితే ఈ స్పెషల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. 21st నుండి 25th వరకు డైలీ చెప్పాను కదా, మార్నింగ్ 8 ఈవినింగ్ 4 ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అయితే వస్తాయి విత్ ఓఎంఆర్. మీరు ఏం చేయాలంటే ఓఎంఆర్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఒకవేళ మీకు ఓఎంఆర్ ప్రింట్అవుట్ లేకపోతే మీరు ఒక వైట్ పేపర్ మీద బబ్లింగ్ చేసుకుంటూ సో అవి లేంటే దానికి ఒక ఆన్సర్స్ రాయండి. 100 బిట్స్ రాసుకోండి. ఆ 100 పక్కన చిన్న చిన్న గ్యాప్ ఉంచుకొని సో వాటికి ఒక ఆన్సర్స్ అనేది మీరు రాయండి. ఓఎంఆర్ ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ప్రింట్అవుట్ అనేది అవైలబిలిటీ లేకపోతే సో ఏదైనా సరే మీరు మటుకు ఈ 5 days మటుకు గ్యారంటీగా మార్నింగ్ ఒక 2 hours ఈవినింగ్ ఒక 2 hours స్పెండ్ చేసి ఎగ్జామ్స్ ఈ టాప్ 10 రాయనట్లే 5 days. సో ఈ 5 days టాప్ 10 మోడల్ పేపర్స్ నేను రాసినవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మ్యాక్సిమం అందులోని ఆ మోడల్ పేపర్స్లోని ఆ మోడల్ క్వశ్చన్స్ రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే అన్ని రావని చెప్పి కొన్ని అయినా వస్తుంది. మనకు ఒక మార్క్ వచ్చినా సరే మన మంచి ర్యాంక్లోనే ముందు ఉంటామండి. ఎందుకంటే అందరికీ 70 వచ్చింది, నాకు 71 వచ్చింది అనుకున్న మార్కు నేను అందరికన్నా ముందు ఉంటాను. సో మనకి ఖచ్చితంగా మనకి మంచి ర్యాంక్ రావాలంటే అందరికన్నా ఒక మార్క్ అయినా ముందు ఉండాలి. ఆ ఒక మార్క్ రావడం కోసం ఇది మాట. సో అందుకంటే అందరికీ ఈక్వల్గా వస్తాయి, అందరికీ 70 80 వస్తాయి. బట్ అందరికీ 70 80 అయితే ఆ 70 80 దాటినోడికే కదా ర్యాంక్ వస్తుంది. కనుక దానికోసం నా యొక్క ప్రయత్నం అండి. బట్ నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. రోజుకి ఒక పేపర్ అయితే రాస్తున్నాను. కనుక మీకు చాలా ఈజీ అవుతుంది. ఈ 499 ఇదేంటంటే సో ఎవరైనా పే చేయొచ్చు. అయితే ఆల్రెడీ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ సో ఆల్రెడీ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి 299 రూపీస్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా దాంట్లో మెంబర్షిప్ యూట్యూబ్లో మెంబర్షిప్ తీసుకున్నారు కనుక వాళ్ళకి 299 రూపీస్ మాత్రమే. వాళ్ళకైతే నేను ఎక్కువ చార్జ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పే చేశారు కనుక. సో వాళ్ళు జస్ట్ 299 పే చేస్తే వాళ్ళని టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్లో నేను యాడ్ చేస్తాను. సో ఎవరైతే ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళు జస్ట్ 299 పే చేయండి చాలు. ఈ 299 కూడా తెలుసు కదా మీకు, యూట్యూబ్కి నుంచి 70% 30% నాకు నుంచి 70% వస్తుంది కనుక. సో మీరు కనుక ఈ జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వలేకపోతున్నాము అనుకుంటే నాకు కాల్ చేయండి. కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేస్తే నేను సో వాటికి ఒక సొల్యూషన్ చెప్తాను. ఏ విధంగా జాయిన్ బటన్ జాయిన్ అవ్వాలి, ఏ విధంగా సెండ్ చేయాలని నేను చెప్తాను. సో కనుక ఇది ఫ్రెండ్స్ ఈ జీ స్మార్ట్ టాప్ 20 మోడల్ పేపర్స్ మెంబర్షిప్ అనేది. సో ఖచ్చితంగా ఈ టాప్ 10 మొత్తం టాప్ 20 మోడల్ పేపర్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టాప్ 10 మొత్తం మ్యాథమెటిక్స్ బిట్స్ మీరు ఆ మోడల్స్ ప్రిపేర్ అయితే అంటే ఒక మోడల్ పేపర్లో 50 ఉంటుంది. సో 50 × 20 అంటే 1000 మోడల్ పేపర్స్, 1000 మోడల్ బిట్స్ ఉంటాయి మ్యాథ్స్లో. ఈ 1000 మోడల్ బిట్స్ చేస్తే ఖచ్చితంగా మనకి 50 out of 50 వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా పిఎస్ బయాలజీ కూడా మీకు ఏంటంటే విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు అవ్వవు, సో అవి దేనికి అవుతాయి, సో ఆ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కనుక చాలా బాగుంటుందండి ఈ ప్రోగ్రామ్. సో ఈ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలంటే జనరల్ రెగ్యులర్ వారు ఎవరైనా సరే 499 పే చేయాలి. అదే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే జస్ట్ 299 పే చేస్తే చాలు. సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని తర్వాత మనకి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఉంటుంది, దాని తర్వాత స్టాటిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మ్యాథమెటిక్స్ అయిపోతుంది. రేపు నుండి ప్రతిరోజు 7 గంటలకు మీకు మోడల్ పేపర్ ఉంటుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జస్ట్ స్క్రోలింగ్ అవుతాయి. వాటిలో ఏమైనా రాంగ్స్ ఉంటే మనకు నాకు కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను. మీరు కూడా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది అందరికీ కాదండి, ఎవరైతే ఎక్కువ మోడల్ పేపర్స్ కావాలి, నాకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళందరి కోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది, ఈ మెంబర్షిప్. సో మనకి కింద 2 మెంబర్షిప్స్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఆ 2 మెంబర్షిప్లో ఒకటి ఏంటంటే మనకి టాప్ 10 మోడల్ పేపర్స్, ఇంకోటి ఏంటి ఎక్స్ట్రా స్టడీ లెవెల్. సో ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఇప్పటి వరకు మనకి 399 ఉంది. సో ఇప్పుడు దాన్ని 299 చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అది అయిపోయింది కనుక. ఇప్పుడు 299 పే చేస్తే మీరు ఆటోమేటిక్గా ఈ దీంట్లో వచ్చేస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రం మరి కాన్సెప్ట్ ఉంటుంది, అది చూడండి. సో ఆ తర్వాత ఏంటంటే రేపు నుండి మోడల్ పేపర్స్ చూద్దరు. రేపు నుండి మీకు 10 గంటలకి బయాలజీ క్లాసెస్ అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. యూఆర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఐఎమ్ గౌరీ శంకర్. ఈరోజు మనం
చివరి రోజుకి వస్తానండి 45వ రోజు మాట. సో ఈ 45 రోజులు ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్ ఇస్తాను, అదేవిధంగా టాప్ 15 మోడల్స్ ఇస్తాను. సో అదేవిధంగా మీకు రేపు నుండి మోడల్ పేపర్స్ ఉంటుంది 7 గంటలకి. ఈ రోజుతో మనకి కోర్స్ అయితే కంప్లీట్ అయింది. రేపు నుండి ఏంటంటే మనకి రివిజన్, అంటే మనం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా కూడా బిట్స్ రూపంలో రాస్తామండి. సో రేపు నుండి కూడా మీకు మోడల్ పేపర్స్ ఉంటుంది. అయితే ఏంటంటే ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే నేను ఎంత ప్రయత్నించినా సరే మోడల్ పేపర్స్ అనేది ఎక్కడా దొరకలేదండి. సో కనుక ఏంటంటే నేను ఆ ఇంగ్లీష్ మీడియం బిట్స్ని తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కనుక మీరు ఆ క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేయండి. అదేవిధంగా ఈ మెంబర్షిప్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కోసం మాత్రమే అండి, తెలుగు మీడియం కోసం అయితే కాదు. మీరు కనుక మేము ఇంగ్లీష్ నేర్చుకోగలము, మాకు పర్లేదు సార్, మేము అందులో కూడా జాయిన్ అవుతాం, ఇంగ్లీష్ మీడియం అయినా సరే పర్లేదంటే అప్పుడు నాకు మీరు యూట్యూబ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. బట్ అది మటుకు ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. మ్యాథమెటిక్స్ అయితే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఏంటంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే మనకి తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. మీరు కనుక మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, బట్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఉంటుంది, అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో ఇది మరీ చెప్తున్నాను, మెంబర్షిప్ అనేది ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఎందుకంటే బుక్స్ ఎక్కడ దొరకలేదు. సో అవి రాయడం అనేది చేయడం చాలా ఎక్కువ టైం టేకింగ్ కనుక మరి ఇంగ్లీష్లోనే చెప్పడం జరుగుతుంది. కనుక తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఇంగ్లీష్ మీడియం అర్థం చేసుకోవాలి సార్, మాకు పర్లేదు సార్, నెక్స్ట్ మేము IIIT ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి సార్, IIIT కాదు ఇంటర్మీడియట్ అయినా లేదంటే ఏ ఐటీ అయినా ఇంకేదైనా సరే ఫర్దర్ ఫాల్టింగ్కైనా మేము ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి సార్ అని ఎవరైతే ఆకాంక్షిస్తారో, ఎవరైతే అలా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో ఈ మెంబర్షిప్ ప్రోగ్రాంలో సో ఎవరైతే ఆల్రెడీ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఉన్నారో వాళ్ళు జస్ట్ 299 పే చేస్తే చాలు. అదే ఎవరైనా ఇంకే గ్రూప్లో మెంబర్షిప్ తీసుకోలేని వాళ్ళైతే మనకు 499 పే చేయాలండి. సో కింద నా వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ మా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి ఏ విధంగా పే చేయాలో నేను చెప్తాను. లేదంటే మీరు జాయిన్ అయినా పర్లేదు, జాయిన్ చేసి స్క్రీన్ షాట్ చేసి పంపించండి పర్లేదు. ఇంకా ఆలోచన చేయకుండా ఈరోజు మన కాన్సెప్ట్ను అదేవిధంగా టాప్ 15 మోడల్స్ను మనం ఈరోజు చూసేద్దాం. సాంఖ్యక శాస్త్రం, స్టాటిస్టిక్స్. గణిత శాస్త్రంలోని ఏదైతే మనం సమాచారాన్ని సేకరిస్తామో, సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తామో, ఆ క్రోడీకరించిన సమాచారాన్ని ఒక టేబులర్ ఫామ్లో మనం ఒక టేబుల్ రూపంలో రాస్తాము, దాన్ని మనం సాంఖ్యక శాస్త్రం అంటాం. అంటే సమాచారం సేకరించిన సమాచారాన్ని మనం విశ్లేషించడం, ఆ విశ్లేషించిన దాన్ని మనం ఇంకా బాగా ఒక టేబుల్ రూపంలో వివరించడం చేయడం జరిగితే దాన్ని సాంఖ్యక శాస్త్రం అంటారు. ఈ సాంఖ్యక శాస్త్రం అనే పదం అనేది మనకి లాటిన్ నుండి వచ్చింది. సో అది స్టాటస్ అనే ఒక పదం నుండి వచ్చింది. దీన్ని మనకి వివరించిన వారు ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, అంటే మన సాంఖ్యక శాస్త్రం పితామహుడు ఎవరంటే సర్ రోనాల్డ్ ఫిషర్. సో ఇది సాంఖ్యక శాస్త్రం. ఇందులో మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. మనం CI తరగతి అంతరాలు. ఏంటి ఈ తరగతి అంతరం అంటే ఇచ్చిన పరిశీలనలు, ఇచ్చిన విలువలను మనం కొన్ని గ్రూపులుగా విభజించుకొని ఆ గ్రూపుల్ని మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే దాన్ని తరగతి అంతరం అంటారు. అంటే ఇచ్చిన మనకి పరిశీలనలు ఉంటాయి, మనకి బోల్డ్ పరిశీలనలు ఉంటాయి. ఈ పరిశీలనని మనం పరిశీలించాలంటే చాలా టైం టేకింగ్ అంట. సో అందుకంటే మనకి పరిశీలన మొత్తంపై పరిశీలన సంఖ్య అని ఉంటుంది ఒక సూత్రం. అంటే ఎన్ని పరిశీలనలు ఉంటాయి అవన్నీ కూడా ఒక గ్రూపులుగా రాసుకుంటే సో దాన్ని మనం తరగతి అంతరం అంట. ప్రతి గ్రూప్ని ఒక తరగతి అంతరం అంట. అంటే ఏంటి సార్ మాకు అర్థం అవ్వలేదు సార్ అంటే ఇంకా క్లియర్గా చెప్తాను. ఉదాహరణకి నేను మ్యాథ్స్ టీచర్ని, ఒక 100 మందికి ఎగ్జామ్ పెట్టాను. సో 100 మందికి ఎగ్జామ్ పెడితే అందరికీ 100 మార్కులు రావు కదా. సో కొంతమందికి 23 మార్కులు వస్తాయి, కొంతమందికి 50 మార్కులు వస్తాయి, కొంతమందికి 45 మార్కులు వస్తాయి. ఇలాగా మార్కులు వచ్చినప్పుడు సో ఇప్పుడు నాకు 45 మార్కులు ఎంతమందికి వచ్చాయంటే సో ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే ఒక ఆర్డర్ లేదు. ఒకవేళ 20 మార్కులు ఎంతమందికి వచ్చిందో అది కూడా ప్రతిదీ చూసుకోవాలి. 50 కన్నా ఎక్కువ ఎంతమందికి వచ్చిందంటే అది కూడా చూసుకుని వెళ్ళాలి. సో అలా కాకుండా మనం గ్రూపులుగా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. అది ఏ గ్రూపులుగా అంటే చూడండి, 0 నుండి 10 మార్కులు ఎంతమందికి వచ్చింది, 11 నుండి 20 మార్కులు ఎంతమందికి వచ్చింది, 21 నుండి 30 మార్కులు ఎంతమందికి వచ్చింది, 31 నుండి 40 మార్కులు ఎంతమందికి వచ్చింది, 41 నుండి 50 మార్కులు ఎంతమంది వచ్చింది. ఇలా నేను గ్రూపులుగా రాసుకున్నాను అనుకోండి, ప్రతి గ్రూప్ని మనం తరగతి అంతరం ఉంటుంది. ఇదొక తరగతి అంతరం, ఇదొక తరగతి అంతరం, ఇదొక తరగతి అంతరం, ఇదొక తరగతి అంతరం. ఈ తరగతి అంతరాల్లో ఏవైతే మొదటి విలువలు ఉంటాయో వాటిని మనం తరగతి దిగువ అవధి అంటాం. దిగువ అవధి. ఏవైతే ఎక్కువ వాల్యూస్ ఉంటాయో కుడివైపు అవి ఎగువ హద్దు. దిగువ అవధి, ఎగువ అవధి. దిగువ అవధిలో అంటాం, ఎగువ అవధిలో అంటాం. అయితే మనం సమ్స్ చేసినప్పుడు ఇవి యూజ్ చేయం.
సమ్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే 0 to 10, 10 to 20, 20 to 30 అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 ఇలా రాస్తాం. ఇలా ఎప్పుడైతే రాస్తామో వాటిని మనం తరగతి హద్దులు అంటాం. తరగతి హద్దులు, ఇవి తరగతి అవధులు, అవి తరగతి హద్దులు. ఓకేనా, ఇవి ఈ రెండు ఏంటి తరగతి అవధులు, ఇవి తరగతి హద్దులు. ఇదేంటి మనకి దిగువ హద్దు, ఎగువ హద్దు. ఇదేంటి దిగువ హద్దు, ఎగువ హద్దు. అంటే ఏంటి సార్ అసలు హద్దు అంటే ఏంటి సార్, తరగతి హద్దు అంటే ఏంటి సార్ అంటే ఏదైనా ఒక తరగతి యొక్క ఎగువ హద్దు అనేది దాని తర్వాత తరగతి యొక్క దిగువ హద్దుకి సమానమైతే అప్పుడు వాటిని తరగతి హద్దులు అంటాము, తరగతి హద్దులు అంటామన్నమాట. సో ఈ విధంగా మీకు తరగతి అవధులు తెలిసిపోయింది, తరగతి హద్దులు తెలిసిపోయింది, నెక్స్ట్ అవధులు తెలిసిపోయింది, తరగతి అంతరం తెలిసిపోయింది. సో ఈ మూడు అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటంటే పౌనపున్యం, ఫ్రీక్వెన్సీ ఏంటి పౌనపున్యం, పౌనపున్యం. ఈ పౌనపున్యం అంటే అర్థం ఏంటంటే మనకి ఒక పరిశీలన ఎన్నిసార్లు వచ్చింది ఒక తరగతి అంతరంలో ఒక పరిశీలన ఎన్నిసార్లు వచ్చింది అని తెలియజేసేది మనకి పౌనపున్యం అన్నమాట. ఒక పరిశీలన ఒక తరగతి అంతరంలో ఎన్నిసార్లు వచ్చిందో తెలియజేసేదాన్ని పౌనపున్యం అంటారు. అంటే ఏంటి సార్ అర్థం అవ్వలేదు. సో ఉదాహరణకి 35 మార్కులు నేను పెట్టిన ఎగ్జామ్లో ఎంతమందికి వచ్చింది, 35 మార్కులు అంటే 31 నుండి 40 తరగతి అంతరంలో చూస్తాం. ఇది ఇక్కడ 7 ఉందనుకోండి, అంటే 7గురికి 35 మార్కులు వచ్చాయి. ఓకేనా, అంటే 31 నుండి 40 లోపు ఎంతమందికి వచ్చాయి అది కూడా మనకి దీని వచ్చేస్తుంది 7 అనేది. కనుక ఒక తరగతి అంతరంలో ఒక పరిశీలన అనేది ఎన్నిసార్లు వచ్చిందో తెలియజేసేదాన్ని మనం పౌనపున్యము అంటాము. సో పౌనపున్యం కూడా అయిపోయింది. పౌనపున్యం అయిపోయింది, తరగతి అంతరం అయింది, తరగతి హద్దులు అయిపోయింది, అవధులు అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్టీ అంటే ఏంటి పౌనపున్య విభజన పట్టిక. పౌనపున్య విభజన పట్టిక. సో ఏంటి సార్ పౌనపున్య విభజన పట్టిక అంటే, సో ఏదైతే పట్టిక మనకి తరగతి అంతరాలను, పౌనపున్యాలను, నెక్స్ట్ మధ్య విలువలను లేంటే సంచిత పౌనపున్యాలను కలిగి ఉంటుందో దాన్ని మనం పౌనపున్య పట్టిక అంటారు. అంటే ఏ పట్టిక అయితే మనకి తరగతి అంతరాలు పౌనపున్యాలు ఉండే చాలు అది పౌనపున్య పట్టిక అయిపోతుంది. కానీ తరగతి అంతరాలు, పౌనపున్యాలు, నెక్స్ట్ ఏంచి సంచిత పౌనపున్యాలు, నెక్స్ట్ మధ్య విలువలు ఏవైతే ఇవన్నీ కలిసి ఉంటుందో దాన్ని మనం పౌనపున్య విభజన పట్టిక అంటాం. లేదంటే మన పూర్వకాలంలో మనం టాలీ మార్క్స్ వాడాము, టాలీ మార్క్స్ అది కూడా కలిగినా సరే మనం పౌనపున్య పట్టిక అంటాం. నెక్స్ట్ మిడ్ వాల్యూస్. ఎగువ అవధి, దిగువ అవధి ఆ రెండింటి యొక్క సరాసరి మనం తరగతి యొక్క మధ్య విలువ అంటాం. తరగతి యొక్క మధ్య విలువ. ఉదాహరణకి నేను 20, 30 తీసుకున్నాను. ఇది ఒక తరగతి అంతరం. ఈ తరగతి అంతరం మధ్య విలువ తీసుకున్నాను అనుకోండి, 20 + 30/2 అంటే ఎంత అవుతుంది 50/2 అంటే ఎంత అవుతుంది 25. సో ఇప్పుడు ఈ 25 అనేది మనకి తరగతి యొక్క మధ్య విలువ అవుతుంది. తరగతి యొక్క మధ్య విలువ అవుతుంది. నెక్స్ట్ రేంజ్, వ్యాప్తి. రేంజ్ అంటే ఏంటి వ్యాప్తి. ఒక పరిశీలన యొక్క లేదంటే ఒక దత్తాంశం యొక్క అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ దాన్ని మనం వ్యాప్తి అంటాం. ఒక దత్తాంశం యొక్క అత్యధిక విలువ మైనస్ అత్యల్ప విలువ దాన్ని ఏమంటాం మనం తరగతి యొక్క వ్యాప్తి అంటాం. ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి అంటాం. సో ఉదాహరణకు సహజ సంఖ్యల వ్యాప్తి n-1 ఎందుకంటే అత్యధిక విలువ n సహజ సంఖ్యల యొక్క వ్యాప్తి అత్యధిక విలువ ఎంత n, అత్యల్ప విలువ ఎంత సహజ సంఖ్యలు 1 కనుక n సహజ సంఖ్యల యొక్క వ్యాప్తి అనేది n-1 అవుతుంది. n పూర్ణాంకాల యొక్క వ్యాప్తి పూర్ణాంకాల వ్యాప్తి n అవుతుంది. ఎందుకంటే దానికి 0 n-0 = n అన్నమాట. సో ఈ విధంగా వ్యాప్తి అనేది మనం చెప్పచ్చు. నెక్స్ట్ కేంద్రీయ స్థాన విలువలు. నెక్స్ట్ ఏంటి కేంద్రీయ స్థాన విలువలు, కేంద్రీయ స్థాన కొలతలు. ఏంటి సార్ ఈ కేంద్రీయ స్థాన విలువలు లేదంటే కేంద్రీయ స్థాన కొలతలు అంటే, ఒక దత్తాంశానికి ఏ దత్తాంశం తీసుకున్నా సరే ఆ దత్తాంశానికి కొన్ని ప్రామాణిక విలువలు ఉంటాయి.
కొన్ని ప్రామాణిక విలువలు ఏంటంటే మనకి మనం తీసుకున్న 10th క్లాస్ సిలబస్ ప్రకారం ఏంటంటే ప్రామాణిక విలువలు ఏంటంటే 3 ప్రామాణిక విలువలు. ఆ ప్రామాణిక విలువలను మనం కేంద్రీయ స్థాన కొలతలు అంటాం. కేంద్రీయ స్థాన కొలతలు అందులో ఏంటంటే మనకి అంకమధ్యమము, మధ్యగతము, బాహుళకము ఈ 3 కూడా మనకి కేంద్రీయ స్థాన కొలతలు మన 10th క్లాస్ సిలబస్ ప్రకారం. సో ఇప్పుడు ఆ 3 గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ అంకమధ్యమము లేదంటే సగటు. అంకమధ్యమము లేదంటే సగటు. రాసుల మొత్తముపై రాసుల సంఖ్య అంటే రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్యచే భాగిస్తే వచ్చేదాన్ని మనం అంకమధ్యమం అంటాం. అంటే మన దత్తాంశంలోని పరిశీలనలు ఏవైతే పరిశీలన ఉంటామో వాటిని రాసులు అంటాము. సో అంటే రాసుల మొత్తముపై రాసుల సంఖ్య తీసుకుంటే మనం ఏమంటాం, దాన్ని అంకమధ్యమం అంటాము. రాసుల మొత్తముపై రాసుల సంఖ్య, రాసుల మొత్తంపై రాసుల సంఖ్య తీసుకుంటే అవుతుంది. సో అంకమధ్యమము వస్తుంది అన్నమాట. అయితే నేను 1, 2, 3, 4, 5 అనే రాసులు తీసుకుంటే ఇప్పుడు వీటన్నింటినీ కలిపితే నాకు 15 వస్తుంది. సో రాసుల సంఖ్య అంతా 5 కనుక 5 1 5 3 కనుక నాకు 3 అనేది అంకమధ్యమం అవుతుంది. అంకమధ్యమం అవుతుంది రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. అయితే ఇప్పుడు ఇది మనకేంటి అవర్గీకృత దత్తాంశము. ఎందుకంటే వర్గీకరించడం లేదు. వర్గీకరించిన దత్తాంశం అంటే ఒక టేబుల్ ఉండి సో దాని యొక్క తరగతి అంతరాలు పౌనపున్యాలు అంటే దాన్ని వర్గీకరణ దత్తాంశం అంటాం. ఈ అవర్గీకృత దత్తాంశం యొక్క విలువ కట్టడానికి ఈ విధంగా రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. మరి వర్గీకృత దత్తాంశానికి సూత్రం ఏంటంటే x బార్ = సిగ్మా fi xi బై సిగ్మా fi. సిగ్మా fi xi బై సిగ్మా fi. ఇక్కడ ప్రతి పదము తెలుసుకోవాలి. సిగ్మా fi అంటే పౌనపున్యాల మొత్తము. సో xi అంటే ఏంటి, మధ్య విలువ. సో సిగ్మా fi xi అంటే పౌనపున్యం మరియు మధ్య విలువల లబ్ధము. సిగ్మా fi xi అంటే పౌనపున్యం మరియు మధ్య విలువల లబ్ధాల మొత్తము. సో ఇలా మనం మొత్తాన్ని కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాలి. ఇక మనకి విచలన పద్ధతికి సూత్రము. విచలన పద్ధతిలోనే అంకమధ్యమానికి అనేది సూత్రము. సో a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. సో ఏ ప్లస్ సిగ్మా fi బై సిగ్మా fi ఇంటూ హెచ్ అంటే అర్థం ఏంటి, ఇది మనం విచలన పద్ధతిలోని అంకమధ్యమానికి సూత్రం. ఇందులో ప్రతిదీ తెలియాలి. ఏ అంటే ఊహించిన సగటు, ఊహించిన అంకమధ్యమము. మనం ఊహిస్తాం, ప్రెడిక్ట్ చేస్తామట, ఊహించిన అంకమధ్యము. హెచ్ అంటే తరగతి పొడవు. సిగ్మా fi అంటే పౌనపున్యాల మొత్తము. fi అంటే విచలనం మరియు పౌనపున్యాల లబ్ధము. సిగ్మా fi అంటే విచలనం మరియు పౌనపున్యాల లబ్ధాల మొత్తము. సో ఈ విధంగా ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఇది ఇచ్చి హెచ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అని వస్తామట. సో అలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ ఇస్తే ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ అయితే అంకమధ్యమం నేర్చుకున్నాము. ఈ అంకమధ్యమానికి మనకి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సో మెరిట్స్ ఏంటంటే మనకి అంకమధ్యమం వల్ల ఏంటంటే మనం అంకమధ్యం అనేది ఈజీగా సులభంగా కనుక్కోవచ్చు, సులభంగా అర్థం చేసుకోవచ్చు, సులభంగా కనుక్కోవచ్చు, సులభంగా అర్థం చేసుకోవచ్చు, సులభంగా లెక్క కట్టచ్చు. నెక్స్ట్ డిమెరిట్స్ ఏంటంటే సో ఈ అంకమధ్యం అనేది మనకి అన్ని విలువల మీద ఆధారపడి ఉంటుంది. అది దీనికి మైనస్ పాయింట్ అనమాట. అన్ని విలువలు తెలిస్తేనే మనం అంకమధ్యం కట్టగలం, లేదంటే కట్టలేము. అన్ని విలువల మీద ఆధారపడి ఉంటుంది, అది దీని యొక్క డిమెరిట్. నెక్స్ట్ మధ్యగతము. ఇచ్చిన రాసులను ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు అందులో మధ్యలో ఉండే విలువను మధ్యగతము అంటాము. ఉదాహరణకి 1 2 3 4 5 ఇచ్చిన రాసులు నేను ఆరోహణ క్రమంలో రాశాను. ఒకవేళ అవరోహణ క్రమంలో రాస్తే 5 4 3 2 1. ఇప్పుడు దానికి కరెక్ట్గా మధ్యలో ఏదైతే ఉందో ఆ చివర ఈ చివర తీసి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మధ్యగతం అంటాము. ఇచ్చిన రాసులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసినప్పుడు మధ్యలో ఏదైతే విలువ ఉంటుందో ఆ మధ్య విలువను మనం మధ్యగతము అంటాము. అయితే ఒకవేళ మరి 6 విలువలు ఉంటే అప్పుడు ఎలా ఇప్పుడు 5 ఉన్నాయి కనుక మనకు ఈజీగా చేస్తాం. 6 ఉంటే ఇక్కడ 3 అక్కడ 3 తీస్తే ఈ 3,4 మధ్యలో మనకి 3.5 ఉంటుంది. ఇది దీని యొక్క మధ్యగతము. ఇది ఎలా వచ్చింది 3.5 అంటే ఈ మధ్యలో ఉన్న 2 విలువల యొక్క సరాసరి అంటే 3 + 4/2 అంటే 7/2. 7/2 అంటే 3.5. అంటే మధ్యలో ఉన్న 2 రాసుల యొక్క సరాసరిని మనం మధ్యగతం అంటాము. అంటే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఇచ్చిన రాసుల సంఖ్య అనేది సరి సంఖ్య అయితే
n+1/2 పదము n+1/2 పదము. ఇచ్చిన రాసుల సంఖ్య సరి సంఖ్య అయితే అప్పుడు n/2 పదము n/2 + 1 పదము ఈ యొక్క సరాసరి పదము. n/2 మరియు n/2 + 1 పదాల సరాసరి పదము. అప్పుడు మనకు అది మధ్యగతం అవుతుంది. ఒకసారి చూద్దాం. సో n+1/2 అంటే 5 + 1/2 అంటే 6/2. 6/2 అంటే 2 1 2 3 అంటే మూడో పదం 1 2 3 అయిపోయింది. ఇక్కడ కూడా మనకి n/2 n/2 + 1 పదాల సరాసరి మొత్తం. n అంటే ఎంత 6. 6/2 అంటే 3. సో 3 + 1 అంటే 4. 3, 4లో సరాసరి 3, 4లో సరాసరి. సో ఆ విధంగా మనం n+1/2 పదం n/2 n/2 + 1 పదాల సరాసరి అనేది మధ్యగతం అవుతుంది. బేస్ సంఖ్యలు అయితే ఇచ్చిన రాసుల బేస్ సంఖ్య అయితే n+1/2 పదము. ఇచ్చిన రాసుల సంఖ్య సరి సంఖ్య అయితే n/2 n/2 + 1లో సరాసరి అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏంటి మనకి అవర్గీకృత డేటా, అవర్గీకృత దత్తాంశం ఇస్తే మరి మనకి వర్గీకృత డేటా ఇస్తే అంటే టేబుల్ ఇచ్చి అందులో తరగతి అంతరాలు పౌనపున్యాలు ఇస్తే అప్పుడు ఎలా అప్పుడు మనకి సూత్రం m = l + n/2 - cf/f × h. ఇందులో ప్రతి పదము తెలుసుకోవాలి. సూత్రం నేర్చుకోవడం కాదు, ప్రతి పదం నేర్చుకోవాలి. సో ఈ లెక్క 1 మినిట్లో ఎలా చేయాలో మీకు టాప్ 15 మార్క్స్ ఉంటుంది, అది చూడండి. సో ఇందులోని ప్రతి సూత్రము తెలుసుకోవాలి, ప్రతి పదము తెలుసుకోవాలి. ఎల్ అంటే లోవర్ బౌండరీ. లోవర్ బౌండరీ అంటే మనకి దిగువ హద్దు. సో ఏదైతే మనం ఊహిస్తున్నామో మధ్యగత తరగతి యొక్క దిగువ హద్దు, మధ్యగతం తరగతి ఒకటి ఉంటుంది, దాని యొక్క దిగువ హద్దు. n అంటే మొత్తం పౌనపున్యాల సంఖ్య, మొత్తం పౌనపున్యము. f అంటే పౌనపున్యము. సో మధ్యగత తరగతి యొక్క పౌనపున్యము. cf అంటే సంచిత పౌనపున్యం, మధ్యగత తరగతి పౌనపున్యం యొక్క దాని ముందున్న తరగతి యొక్క పౌనపున్యము. మధ్యగత తరగతి దానికి ముందున్న తరగతి యొక్క పౌనపున్యము అంటే ఏంటి? సో దానికి ముందున్న తరగతి యొక్క సంచిత పౌనపున్యము. h అంటే ఏంటి? తరగతి పొడవు. సో ఈ విధంగా ప్రతి పదము గుర్తుంచుకోవాలి. సో ఈ సూత్రం ఇచ్చి వాడు ఏదో ఒక పదం ఇచ్చి ఆ పదాన్ని అడుగుతారు అనమాట. ఎల్ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి. సో అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఒకసారి టెక్స్ట్ బుక్ చూసి ఇంకా డీటెయిల్గా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మధ్యగతం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ మధ్యగతానికి మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి. మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటో చూద్దాం. మధ్యగతాన్ని మనం కనుక్కోవడం చాలా సులభము. నెక్స్ట్ మధ్యగతము కూడా ఒకే విలువను కలిగి ఉంటుంది. అంకమధ్యము ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది. అదేవిధంగా మధ్యగతం కూడా ఒకే ఒక విలువను కలిగి ఉంటుంది. ఏకైకమైన విలువ, ఒకే ఒక విలువ. దీన్ని సులభంగా కట్టవచ్చు, ఇది సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే దీని డిమెరిట్స్ ఏంటి? ఇది చివరి విలువల మీద ఆధారపడి ఉండదు. అంతే కదా, మనకు మధ్యలో మనకి తెలిస్తే చాలు. మొదటి విలువ, ఆ చివరి విలువ దానికి అనవసరం అన్నమాట. సో ఇది చివరి విలువ మీద ఆధారపడి ఉండదు. ఇది దీని యొక్క డ్రాబ్యాక్, మైనస్ పాయింట్. సో మధ్యగతం యొక్క మైనస్ పాయింట్ ఏంటి? దీని యొక్క చివరి విలువల మీద ఆధారపడి ఉండదు. నెక్స్ట్ బాహుళకము. బాహుళకం అంటే ఇచ్చిన దత్తాంశంలోని ఏదైతే రాశి మరలా వస్తుందో అటువంటి రాశిని ఆ దత్తాంశం యొక్క బాహుళకం అంటాము. ఇచ్చిన దత్తాంశంలోని ఏదైతే రాశి మరలా వస్తుందో ఆ రాశిని మనం ఆ తరగతి యొక్క ఆ దత్తాంశం యొక్క బాహుళకం అంటాము. ఉదాహరణకి 1 2 3 4 5. ఇప్పుడు ఈ దత్తాంశంలోని ఏది మరలా రాలేదు అంటే ఈ దత్తాంశంకి బాహుళకము లేదు. ఒకవేళ నేను 1, 2, 3, 4, 3, 5, 3, 6, 3, 7, 3 ఇలా రాసాను అనుకోండి. క్లియర్గా ఇందులో 3 అనేది మనకి మరలా వస్తుంది. అంటే ఇది ఏకైక బాహుళకం కలిగి ఉంది. సో ఈ దత్తాంశానికి ఒక బాహుళకం కలిగిన దత్తాంశం. అదే 1, 2, 3, 1, 3, 4, 5, 6, 1, 3, 1, 3 రాశాను. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 1, 3 అని వస్తున్నాయి. అంటే ఇది ద్విబాహుళకాన్ని కలిగి ఉంది. ఈ దత్తాంశం ద్విబాహుళకాన్ని కలిగి ఉంది. అదేవిధంగా 1, 2, 3,
4 5 1 2 3 6 7 1 2 3 అలా ఆన్సర్ ఉంది. ఇక్కడ ఏంటి 1 2 3 1 2 3 1 2 3 అనేవి మళ్ళీ మన వస్తున్నాయి. అంటే ఇదేంటి ఏకబాహుళకము, ద్విబాహుళకము, నెక్స్ట్ ఏంటి 3 బాహుళకాలు కలిగిన దత్తాంశం, 3 బాహుళకాలు కలిగిన దత్తాంశం. సో ఈ విధంగా మనకి బాహుళకాలు అనేది బాహుళకం ఉండకపోవచ్చు, ఒక బాహుళకం ఉండొచ్చు, 2 బాహుళకాలు ఉండొచ్చు, 3 బాహుళకాలు ఉండొచ్చు. అయితే ఇదేంటి మనకి అవర్గీకృత దత్తాంశం ఇస్తే, వర్గీకృత దత్తాంశం ఇస్తే అప్పుడు మనకి బాహుళక సూత్రం m ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 ప్లస్ f2 ఇంటూ h. ఇది బాహుళకం కట్టడానికి సూత్రం. ఒకవేళ టేబుల్ ఇచ్చి బాహుళకం కట్టడానికి సూత్రం అడిగితే ఇది సూత్రం l ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 ప్లస్ f2 ఇంటూ h. ఇక్కడ l అంటే ఏంటి? తరగతి దిగువదు, బాహుళకము తరగతి దిగువ హద్దు. f1 అంటే ఏంటి? ఇచ్చిన పౌనఃపున్యంలోని అత్యధిక పౌనఃపున్యము, ఇచ్చిన పౌనఃపున్యంలోని అత్యధిక పౌనఃపున్యం. లేదంటే బాహుళకం తరగతి యొక్క పౌనఃపున్యము, బాహుళకం తరగతి యొక్క పౌనఃపున్యము, బాహుళకం తరగతి యొక్క ముందు తరగతి యొక్క పౌనఃపున్యము f0. అంటే f2 అంటే బాహుళకం తరగతి యొక్క తర్వాతి తరగతి యొక్క పౌనఃపున్యము. h అంటే తరగతి పొడవు. అయితే ఇప్పుడు ఇదే సూత్రాన్ని మనం IIIT కనుక ఇంకో విధంగా కూడా ఓల్డ్ సిలబస్లో ఇవ్వచ్చు. l ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ h. ఈ సూత్రం కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. సో లేదంటే ఇంకో సూత్రం ఉంది, l ప్లస్ f మైనస్ f1 బై 2f1 మైనస్ f1 ప్లస్ f2 ఇంటూ h. సో వాడు ఏదైనా అడగచ్చు. సో ఈ 3 బిట్లో ఏదైనా రావచ్చు. సో l ప్లస్ f1 మైనస్ f1 బై 2f1 మైనస్ f0 ప్లస్ f2 ఇంటూ h. లేదంటే m ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ h. లేదంటే m ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ f1 మైనస్ f1 బై 2f మైనస్ f1 ప్లస్ f2 ఇంటూ h. సో ఇలా ఏదైనా రావచ్చు. ఇక్కడ మనకి Δ1 అంటే f మైనస్ f1, Δ2 అంటే f మైనస్ f2 గుర్తుపెట్టుకోండి. సో Δ2 అంటే ఏంటి? f మైనస్ f2. సో అందుకే ఇక్కడ 2f కనుక f ప్లస్ f రాసుకుంటే f మైనస్ f1 అంటే Δ1, f మైనస్ f2 అంటే Δ2. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో డెల్టా అంటే మనకి f1 మైనస్ f2. సో ఇలాగ మనకి ఏవైనా సరే బిట్స్ రావచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనకి అడిగాడంటే సో మనకి అప్పుడు Δ1 అంటే f1 మైనస్ f0, Δ2 అంటే f1 మైనస్ f2, డెల్టా అంటే f1 మైనస్ f0. సో ఇక్కడ మనకి డెల్టా అంటే ఏంటి? మనకి సో Δ1 అంటే f1 మైనస్ f0, Δ2 అంటే f1 మైనస్ f2. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ బాహుళకానికి సంబంధించి మెరిట్స్ డిమెరిట్స్ చూద్దాం. బాహుళకం మెరిట్స్ ఇది చాలా సులభంగా అర్థమవుతుంది, ఇది సులభంగా లెక్క కట్టగలము, సులభంగా అర్థమవుతుంది, సులభంగా లెక్క కట్టగలము. దీని డిమెరిట్ ఏంటంటే దీనికి ఒక బాహుళకం ఉండదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉండదు, ఒకదానికి ఒకటి ఉంటుంది, ఒకదానికి 2 ఉంటుంది, ఒకదానికి 3 ఉంటుంది, ఒకదానికి ఉండదు అనమాట. సో దాని యొక్క డిమెరిట్ ఇదన్నమాట. అయితే ఎక్కువ దత్తాంశం తీసుకున్నప్పుడు ఇది కూడా కొద్దిగా కట్టడం కొద్దిగా కష్టం, ఎందుకంటే అన్నీ చూడాలి, ఎందులో వచ్చింది, ఎందులో రాలేదు అన్నీ చూడాలి. సో అది కూడా కష్టం అన్నమాట. నెక్స్ట్ రిలేషన్. ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంది. బాహుళకము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకమత్యం. 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకమత్యం. ఇది నేను ఈరోజు ఎగ్జామ్లో ఇస్తాను గ్రాండ్ టెస్ట్లో. సో ఈ గ్రాండ్ టెస్ట్లో ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే నేను కొద్దిగా లాజికల్గా ఇస్తాను, ఆ లాజికల్గా గుర్తుపెట్టుకొని రాయండి. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్. x మీద అవధులు, తరగతి అవధులు లేదంటే హద్దులు, yx మీద లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఆరోహణ సంచిత పౌనఃపున్యం తీసుకున్నట్లయితే, అదేవిధంగా x మీద తరగతి హద్దులు, తరగతి అంతరాలు, yx మీద గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే అవరోహణ సంచిత పౌనఃపున్యాలు తీసుకుంటే దీనికి గ్రాఫ్ ఇలా వస్తుంది, దీనికి గ్రాఫ్ ఇలా వస్తుంది. వీటిని మనం
ఓగీ కర్వ్ అంటామాట. ఏమంటాం? ఓగీ కర్వ్. తెలుగులో ఓగీ కర్వ్ అంటే ఓగీ కర్వ్, ఓగీ వక్రము అంటాం. ఓగీ వక్రము. సో ఓజీ వక్రము అంటామన్నమాట. సో ఓగీ అన్న ఓజీ అన్న ఒకటే, ఓజీ వక్రం అన్న ఓగీ కర్వ్ అన్న ఒకటే. అయితే కొన్నిసార్లు మనం ఒకే దాంట్లో గీస్తాము. అంటే ఈ ఆరోహణ సంచిత పౌనపున్య వక్రము, అవరోహణ సంచిత పౌనపున్య వక్రము రెండు కూడా ఒకే దాంట్లో గీస్తాం. ఆ రెండింటి కందన బిందువు నుండి ఎక్స్ అక్షానికి ఒక లంబాన్ని గీస్తే ఆ లంబం ఎక్కడైతే ఏ బిందువు అయితే తాకిందో దాన్ని మనం ఆ విలువను మధ్యగతము అంటాము. ఆ దత్తాంశం యొక్క మధ్యగతము అంటామట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మాట. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనం సాంఖ్యిక శాస్త్రం యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ టాప్ 15 మోడల్స్ వస్తుంది. సో టాప్ 15 మోడల్స్ కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు, అర్థమవుతుంది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ బిట్స్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో తెలుగు మీడియం బుక్స్ ఎక్కడ దొరకలేదు, టైం తక్కువ ఉంది కనుక తెలుగు మీడియం అనేది చేయలేకపోతున్నాను. బట్ సో ఇంగ్లీష్ మీడియం అయితే చాలా బాగా చేస్తున్నాం కనుక ఒకసారి మీరు అందులో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సో చూడండి, మీన్, ఫైండ్ ద మీన్. సో ఇక్కడ మనం రాసేసుకోవాలండి. 0, 10 మిడ్ వాల్యూ 5, 10, 20 మిడ్ వాల్యూ ఎంత? 10 + 20 30, 30లో ఆఫ్ ఎంత? 15, 20, 30 మిడ్ వాల్యూ ఎంత? 50, 50లో ఆఫ్ ఎంత? 25. సో 25, 15, 5 మనకు తెలుసు కదా, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఫార్ములా? 5 5 = 25, 14 15 = 210, 6 15 = 6, 25 = 150. సో అన్నీ కలిపితే మనకి 5, 6, 8, 385. సో టోటల్ మనకి 6, 14, 20, 25. సో 25 1s are 25. సో ఇంకా మనకి 135 మిగులుతుంది. 25 5s are 125. ఇంకా మనకి 100 మిగులుతుంది, 1 మిగులుతుంది. సో 25 4s are. సో ఆన్సర్ 15.4. మీన్ ఈజ్ ఈక్వల్ టు 44 అండ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 42. దెన్ మోడ్ మీకు ఫార్మ్ వేస్తుందని చూడండి, మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీన్ మైనస్ 2 × మీడియన్. 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. సో మీడియన్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 42. సో 42 × 3 మైనస్ 2 × 44. సో 3 2s are 6, 3 4s are 12. ఇక్కడ 88. సో 16లో 8 తీస్తే 8, 11లో 8 తీస్తే 3. సో 38 ఈజ్ ద ఆన్సర్. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ఇక్కడ మనకి మోడ్ కావాలని మనకేంటి? ఇందులో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని F1 అనుకుంటాం, దాని ముందు F0 అనుకుంటాం, దాని తర్వాత F2 అనుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఫార్ములా వేసేయడమే. సో ఎక్కడైతే F0 అనుకున్నామో అక్కడ మనం L వాల్యూ తీసుకుంటాం 40 ప్లస్ F1 మైనస్ F0. సో 7లో 3 తీస్తే 4 బై 2F1 అంటే 14, 7 2s are 14 మైనస్ F0 ప్లస్ F2 అంటే 6 + 3 9 ఇంటూ H. సో ఇక్కడ H వాల్యూ అంతా 15. 70లో 15 తీస్తే 15. సో ఇప్పుడు మనకి ఇది 5 అవుతుందండి. 5 3s are, సో 3 4s are 12, 12 + 40 52. సో 52 ఈజ్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద మీడియన్ ఆఫ్ ది 145, 179, 166, 157, 165 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి కనుక మనకి థర్డ్ వన్ మీడియన్ అవుతుంది. సో ఇందులో లీస్ట్ వన్ 1, నెక్స్ట్ వన్ 2, నెక్స్ట్ వన్ 3. సో 165 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, if sigma fi xi is equal to 160 and sigma fi is equal to 20, then mean. So mean is nothing but sigma fi xi by sigma fi. Kanaka 0 0 cancel, 2 1s are, 2 8s are. So answer 8. Answer 8. Next, median of the following data. So median కావాలని మనకు తెలుసు కదండి ఫార్ములా. సో 10 plus 16 26, 26 plus 24 50, 50 plus 29 79. సో ఫార్ములా వేసేది మనకి ఇక్కడ ఎఫ్ ఏమవుతుంది? ఇది ఎఫ్ అవుతుంది. సో దీని ముందుది ఇది సిఎఫ్ అవుతుంది. ఇక్కడెక్కడే చేసేయాలండి, అక్కడక్కడ చేస్తే మనకి 1 minute అయిపోతుంది. సో మనకి ఎఫ్ ఎదురుగా ఉన్నది ఇది 30 కనుక మనం సో 29.5 తీసుకోవాలి. ఎందుకంటే వీటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. రెండు వేరే ఉంటే వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. సో 25.5 ప్లస్ n/2 అంటే 79/2 మైనస్ సిఎఫ్ అంటే 50 బై ఎఫ్ అంటే 29 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత మనకి 10.
ఓకే, ఇప్పుడు 250 is 100, 79లో 100 తీస్తే మనకి 21 అండి. సో మనకి 29.5 మైనస్ 21 బై ఇక్కడ 2 1s 2 5s, సో ఇంటూ 5/29. ఇప్పుడు 29.5 మైనస్ ఇది 105 అవుతుందండి, 105/29. సో 29.5 మైనస్ 29 105 మనకి 29 2s 58, 29 3s 87, సారీ 87. సో 29 4s 29 4s వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 29.5 మైనస్ 4 తీస్తే మనకి 25 వస్తుంది. ఆప్షన్స్లో 25 ఎక్కడ ఉంది? సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ద మోడ్ ఆఫ్ 5 6 9 10 6 12 3 6 11 10 6 7 మోడ్ అంటే మళ్ళీ వచ్చేది. సో మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ 6 వస్తుంది. అబ్జర్వ్ చేయండి. సో ఎక్కువసార్లు మన 6 వస్తుంది కనుక ఆన్సర్ 6. ద మీన్ ఆఫ్ దిస్ డేటా ఈస్ 15, దెన్ ఫైండ్ ద పీ వాల్యూ. మీన్, సో 10 22 30 40 53 60 70. సో 70 ప్లస్ పీ by 1 2 3 4 5 6 is equal to 15. So 70 plus p is equal to 60. So 90. So p is equal to 90 minus 70. So p is equal to 20. So 20 is the answer. First option. Which of the following is more consistent? ఇచ్చిన వాటిలో మనకి మోర్ కన్సిస్టెంట్ ఏంటి? ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ అంటే మనకి అర్థమెటిక్ మీన్ అండి, గుర్తుపెట్టుకోండి. అర్థమెటిక్ మీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ ఆఫ్ ది గివెన్ డేటా. సో ఎప్పుడైనా గివెన్ డేటాకి డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ అంటే ఖచ్చితంగా అది రేంజ్ అవుతుందండి. సో ఆన్సర్ రేంజ్. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ a+1 a+3 a+4 a+8 ఈజ్ 1 2 3 4 ఉన్నాయండి. సో 4a అక్కడ నుంచి 1 + 3 4 4 + 4 8 8 + 8 16. సో 4a + 16/4. సో 4 కామన్ తీస్తే a + 4 సో 4 4 క్యాన్సిల్, ఆన్సర్ a + 4. నెక్స్ట్, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి మీడియాన్ని యూజ్ చేస్తారండి, మీడియాని క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్, ద మోడ్ ఆఫ్ x, 5, x/2, 6, 7, x/2, 3, x/2 ఈజ్ 9. దెన్ ఫైండ్ ద x వాల్యూ. అక్కడ ఎక్కువ ఏది రిపీట్ అయింది? x/2 రిపీట్ అయింది కనుక ఇక్కడ x/2 రిపీట్ అయింది కనుక సో x/2 ఆల్రెడీ ఇస్తాడు మోడ్ 9 అని. సో అప్పుడు ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 18. సో థర్డ్ ఆప్షన్. ద మీడియన్ ఆఫ్ x/5 x/4 x/3 x/2 x ఈజ్ 8. దెన్ x ఇక్కడ మనకి ఇది డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో అసెండింగ్ ఆర్డర్లో ఉంది. అసెండింగ్ ఆర్డర్లో ఉంది కనుక హ్యాపీగా మన మధ్యలో ఉన్నదే మనకి మీడియన్. సో మధ్యలో ఏముంది మనకి? 1 2 3 4 5. సో x/3 ఉంది కనుక x/3 ఈజ్ ఈక్వల్ టు 8. సో x ఈజ్ ఈక్వల్ టు 8 3s 24. సో ఆన్సర్ 24. ఫోర్త్ ఆప్షన్. ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే మనకి ఫిషర్. రెనీ డిస్కార్డస్ అనేది ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. శ్రీనివాస రామానుజన్ ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అండ్ సైమన్ అనేసి ఫాదర్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టాటిస్టిక్స్ యొక్క మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవే వస్తాయి, నెంబర్స్ మారుతాయి కాకపోతే. అయితే ఈ రోజుతో మనకి 14 చాప్టర్స్ అయిపోయింది. రేపు నుండి మీకు ఏంటంటే మొత్తం అన్ని చాప్టర్స్ కలిపి ఇంపార్టెంట్ 20 మోడల్స్ అనేది గ్రాండ్ టెస్ట్గా ఇస్తాను. అవి మెగా గ్రాండ్ టెస్ట్గా పేర్లు పెడుతున్నాను. సో ఈ మెగా గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే 20 వస్తారో వాళ్ళ పేర్లు స్క్రోలింగ్ అవుతాయి. 9లో పంపించిన వాళ్ళు మాత్రమే. 12లో పంపిస్తే అవి మీ యొక్క పేర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీ పేర్లు స్క్రోలింగ్లో కావాలంటే ఖచ్చితంగా మీరు 9లో పంపించాలి. అది కూడా ఒకసారి మాత్రమే రాయాలి. ఎవరైనా మళ్ళీ రాసే 18 వచ్చాయి, మళ్ళీ రాసి 20 వస్తే అది కన్సిడర్ చేయండి. ఒకసారి మాత్రమే రాయాలి. మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి మీకు అన్ని ఆన్సర్స్ వస్తే మటుకు రాయండి. అయితే ఈ రోజు నుండి అప్లోడ్ చేసిన ఏవైనా సరే మీకు ఎట్టి బస్సులో రాంగ్ ఉండదు. ఎందుకంటే దాని బాగా శ్రద్ధ పెడుతున్నాను. ఎందుకంటే మనకి ఇంకా వారం రోజులు ఉంది కనుక. సో ఖచ్చితంగా ఒకసారి మాత్రమే 2-3 సార్లు రాస్తామని నేను యాక్సెప్ట్ చేయను. సో 9లో పంపిస్తే స్క్రోలింగ్ అవుతుంది, 12లో పంపిస్తే మీ యొక్క పేరు అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. స్క్రోలింగ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంది, 9లో పంపిస్తాయి. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. సో రేపు నుండి మనకు బాగా ప్రిపేర్ అవ్వండి. రేపు నుండి మీకు ఉదయం పూట, నెక్స్ట్ మధ్యాహ్నం పూట, నెక్స్ట్ సాయంత్రం పూట మొత్తం అలా వస్తూనే ఉంటాయి పాలిటీ సెట్ సంబంధించినవి. సో ఆ వీడియోస్ అన్ని చూడండి, మీరు మనకు ఖచ్చితంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.